హలో ఫ్రెండ్స్, ఇక చూడండి మా పిల్లల బుక్స్కి అయితే నేమ్స్ అయితే రాస్తున్నాను. యాక్చువల్గా ఇప్పటిదాకా వీళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అయిపోయింది. ఇప్పుడు ఒకరు ఫస్ట్ ఒకరు సెకండ్కి వచ్చారు. కానీ ఇప్పటిదాకా ఎప్పుడు బుక్స్ కట్టలేయలే. ఇంకా ఫస్ట్ సెకండ్కి వచ్చారు కదా, బుక్స్ కట్టలేయాలి, తప్పదు. లాస్ట్ టైం విన్నుగడి ఇది వేసింది అనమాట. ఇక 2-3 మంత్స్ అయితే అయిపోతుందని చెప్పేసి వేసలేను. కానీ ఈసారి అట్టలు వేయాలి. ఈరోజు సండే ఉంది, అట్టలు వేద్దాం అని అయితే అనుకున్నా. కాకపోతే చూసి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా వేరే వర్క్ ఉండే, అందుకని చెప్పేసి అన్ని లోపలైతే నేమ్స్ రాస్తున్నా అనమాట. ఇవన్నీ బుక్స్ కూడా మా చిన్నోడివి, నెక్స్ట్ ఇవి మా పెద్దోడివి రాయాలి. లోపల నేమ్స్ రాస్తున్నా, ఎందుకంటే కొత్తగా తీసుకెళ్తున్నారు కదా, నేమ్స్ రాయకుండా తీసుకెళ్తే మళ్ళీ రేపు కన్ఫ్యూజ్ అయిపోయి పోతాయేమని చెప్పేసి లోపల రాసి పంపిస్తున్నా. రేపు వచ్చేసి బయట మొత్తం అట్టలు వేసి కవర్ చేసి స్టిక్కర్ వేసి నేమ్స్ రాసి పంపిస్తా. అందుకే ఈరోజు లోపలికి రాస్తున్నా. ఫస్ట్ టైం అనమాట వీళ్ళు ఫస్ట్ సెకండ్ క్లాస్కి వచ్చినాక నేమ్స్ రాయడం. ఇప్పటిదాకా ఎప్పుడు రాయలేదు, కానీ రాయాలి తప్పదు. చిన్న క్లాస్ ఉన్నప్పుడు వదిలేసారు, పెద్ద క్లాస్ ఉన్నప్పుడు వదిలేరు కదా. సో ఇవన్నీ రాయని తర్వాత చూడండి, రాయమని చెప్తుంటే కూడా రాసలేదు, నీవే రాసుకొని చెప్పేసి అన్ని మొఖానికి వేసి పెట్టి మళ్ళీ రేపు అట్టలు వేయాలి మొత్తం ఇన్ని బుక్స్కి. నాకు అట్టలు వేయడానికి బద్ధకం వేస్తుంది, అందుకనే వేయకుండా పంపిస్తుంటే. ఇవి చూడండి, ఈ బుక్స్ ఎంత ఇదిగా ఉన్నాయంటే పేపర్ లాగా ఉన్నాయి. దీనికైతే వేయాలా లేదు అసలు. పేపర్ యాక్చువల్లీ ఇంత పేపర్కి ఊరికే ఇట్లా వేసి ఇచ్చారు. ఇవి కొంచెమన్నా పర్లేదు, గట్టిగా ఉన్నాయి, కానీ మరి పేపర్స్ లాగా ఉన్నాయి ఇవైతే. సో నేమ్స్ అయితే అన్నీ రాయడం అయిపోయింది, పెట్టేసేసిన. ఇంకా మళ్ళీ అట్టలు వేసినాక మళ్ళీ ఇవన్నీ బుక్స్ రాయాలి. ఇంకా బుక్స్ బుక్స్ పంపే రోజు బాక్సులు పంపుతా అని చెప్పినా కదా, ఇంకా బాక్సులు పంపమని అయితే అడుగుతున్నారు, అందుకే పెడుతున్నాను. నీ బాక్స్ ఏది? వాటిది పెట్టిన అన్నది, నీది ఇస్తే నీ దాంట్లో పెట్టేస్తా. ఈ బాక్సులు ఎట్లా ఉంచుకుంటారో ఎట్లా లేదో తెలియదు. 300 2 బాక్సులు కలిపి ఉందా లేదా? ఆ బాటిల్ చూడండి, ఒక రోజులో వీడు పోగొట్టుకుండు, 2వ రోజులో ఈడు పోగొట్టుకొచ్చిండు. తీరా బాటిల్స్ ఇక అవి 2 బాటిల్స్ కలిపి 700. అప్పుడైతే 15. అప్పుడైతే 15. బంద్ చేయి, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడక నేను ఎన్నిసార్లు చెప్పాలా? 1500 పెట్టి 2 కొంటుంటుంది. అందుకే ఈసారి కావాలని తక్కువగా ఉన్నాయి. ఇగో ఇడ వస్తుంది ఒక మూత అనేది, అది ఇట్లా ముయ్యడం వల్ల నీళ్ళు అనేది ఇట్లా వంపినప్పుడు చల్లం అనమాట. పోగొట్టుకొని వచ్చుకోరు ఒక్కొక్క రోజులనే. 1500 కొంటే 1500 అట్లే కొట్టుకొని వస్తుండే. ఎవ్రీ ఇయర్ అంతే వేస్తారు. అందుకే ఈసారి 700కి 2 కొన్నా, ఒక రోజులో ఒకటి కొట్టుకొని వచ్చుకోండు. ఇంకేన్ని పెట్టాలా? నింపాలా కంపాస్ మొత్తము? పెన్సిల్, ఎరేజర్, స్కేలు ఉంది. హ్యాండ్ వాష్ పెడతారు 2 ఆఫ్టర్నూన్కి ఈవినింగ్కి చాలు. ఇంకా నీ కంబాక్స్ ఏదిరా? కంబాక్స్ ఇస్తే అయిపోయి బ్యాగులు రెడీ. ఎవడ పెట్టుకోమనండి నీకు అప్పుడే నేను చెప్పినా చదువుతా అని. మీరు రోజు కొత్త బ్యాగులు తీసుకుపోతుండే కదా, నేను పాత బ్యాగులు ఎతికిపిస్తున్నా. అయ్యయ్యో, ఇక్కడి కొత్త బ్యాగులు తీసుకుపోతున్నారు కదా మీరు. పెట్టుకో, పెన్సిల్, ఎరేజర్, షాక్ మార్కు, నీకు బలపాలు కూడా ఉంటాయి కదా, అని పెట్టేసుకోను. పెట్టరా, ఇవన్నీ లేపాల్సిన అవసరం లేదు చిన్నోడా. నాకు నాలుగు లేదా బ్యాగులు జిప్ అదే పాకెట్లు వేసుకొని పోతారా? ఇందులో ఉంటాయో ఉండవో? ఉంటాయి. 1 2 3 4 బాక్స్, ఇంకొక బాక్స్ కూడా. మీరు బాక్సులు భద్రం పెట్టుకోకపోతే అది ఎంత పోయినాయి అనుకో, నెక్స్ట్ ఇవే మీకు చెప్తున్నా. 1 2 3. ఎంత రేటు ఇప్పించినా వాల్యూ ఉంటలేదు. మీకు ఇష్టం వచ్చినట్టు పోగొట్టుకుంటున్నారు, వస్తున్నారు. బాటిల్స్ మరి ఒక్కన్నా ఇదైతే కామన్ సెన్స్ లేని ఎదవా వీడికి ఒక్కసారి కాదు కదా, ఇప్పటికి 10 సార్లు చెప్పినా నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకరా అని. 4 పెట్టిన 4. ఇదేవరిది? అది నాది. 4-5 రోజులు అయితే అలవాటు అయిపోతుంది. అన్ని బుక్స్ పెడుతున్నా ఇప్పుడైతే, ఎందుకంటే వాళ్ళు స్కూల్లో టీచర్స్ చెక్ చేస్తారు. చెక్ చేసినాక వాళ్ళు కొన్ని స్కూల్ పెట్టుకుంటారు, లేకపోతే ఇంటికాడనే పెట్టమంటారు. సో అప్పటిదాకా వాళ్ళకి అన్ని చూపించాలి కదా. అన్ని బుక్స్ పెట్టినా రేపు మళ్ళీ అట్టలేసి మళ్ళీ అన్ని నేమ్స్ రాయాలి. బ్యాగ్స్
డాడీ అన్ని బుక్స్ పెట్టినంత మాత్రం వాళ్ళే మోయారు. స్కూటీ ఏమో వస్తుంది, స్కూటీ దగ్గర నుంచి లోపల పోయేదాకా మేము చెక్ చేస్తావా? వేసుకోదా, వేసుకొని చూడండి. మీరేం మొయ్యారాలే, స్కూటీ ఏమో వస్తుంది. స్కూటీ నుంచి మేమేమో వస్తాం వచ్చేటప్పుడు పోయేటప్పుడు లోపల దాకా. ఉండండిలే చిన్నడా, ఈ చిన్నడు అసలుకే పోయలేడు. ఇతనైతే ఏమీ చేయడు, ఒక్క బుక్ ఒక నేమ్ కూడా రాసలేడు. జస్ట్ ఇప్పుడు రాసి నేను లేస్తే తిందమ్మా అంటాడు. ఉండండి లేప, వదిలేసేయి. వనిక కూడా అయితలేదు కదరా నీకు. ఉండండిలే, బాయ్. పైదాకా నన్ను రా, అవును కదరా నువ్వు పైన కదా, పైదాకా రానియరు. లోపల స్టెప్స్ దాకా వస్తలే, అయిన తీసుకోపో. అన్ని బుక్స్ ఉండవులే, మేడం చెక్ చేసినాక సగం తీసేస్తుంది. చెక్ చేసుకొని ఇప్పుడు ఏవి అవసరం అవి పెట్టుకొని మిగతా నెక్స్ట్ సెమిస్టర్ వీళ్ళు లోపల పెట్టేసుకుంటారు. ఎంతనా ఇది? ఇదంతా ఇట్లా పెట్టింది, షార్ట్ టైం కొట్టదా? 50 రూపీసేనా? ఏదో 150 రూపాయలు ఉన్నట్టుంది. మరి వీడికి చిన్న పెద్దోడికి డబ్బులు సేవ్ చేయాలని చూస్తున్నాడు. ಮತ್ತೆ డబ్బులు జమ పెడుతున్నాడు కదా, కానీ బాగుంది. ఎన్ని రోజులు వీడియో ఉంటే నీకేమైంది? ఇంతేనా? ఊక పెట్టడానికేనా? నువ్వు ఇప్పుడు ఈ అవతారంలో వీడియోలకి రావడం అడోరు బాగుందిరా. కానీ చూడకే చూద్దామా, ఇంకా బాగుంటుంది. స్టార్ట్ చేయి. కనిపిస్తుందా? కనిపిస్తుంది. బాగుంది. 50 రూపీస్ అయినా బాగుంది. 50 కంటే ఎక్కువ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, 50 అని అంటున్నారు. మరి నాకు డబ్బులు ఇచ్చిన రోజు 50 ఉంటుందేమో అంటే మీకు ఇవి ఎన్ని ఇప్పించేది ఇప్పిస్తూనే ఉండాలా, మళ్ళీ డబ్బులు జమ పెడితే మేము జమ పెడుతూనే ఉండాలా? నువ్వు కొనుక్కున్నావు కాబట్టి నీకు ఈరోజు డబ్బులు కట్ నీకు ఇస్తా. వీళ్ళు డబ్బులు జమ పెడుతున్నారు, ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బొమ్మలు అవి ఇవి అడుగుతున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా మొన్న కుదరలేకుండా స్కూటీకి ఇస్తా. స్కూటీ ప్రాబ్లం వచ్చిండే కదా, సో డబ్బులని అక్కడ పోయింది అనమాట. వీళ్ళకి ఏమి ఇప్పించలేము. సో అందుకే మా విండిగాడు ఏమంటే ఇప్పటి నుంచి డబ్బులు జమ పెట్టుకుంటాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా డబ్బులతో మేము మాకు నచ్చిన బొమ్మలు కొనుక్కుంటామని డబ్బులు జమ పెడుతున్నాడు. అప్పటి నుంచి రోజు షుగర్ కేన్ జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ తాగడానికి కూడా వాళ్ళ డబ్బులు తినిపిస్తున్నా. ఆ జ్యూస్ వద్దంటాడు, పానీపూరి వద్దంటాడు. మేము డబ్బులు పెట్టి తినిపిస్తే ఇంక అవి కూడా మా డబ్బులే. కాకపోతే ఒకవేళ షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి వస్తే వాడు జమ పెట్టే డబ్బుల నుంచి తెచ్చుకోపోరా అంటే జ్యూస్ని తాగడం చేశాడు, కానీ ఆ డబ్బులు మాత్రం తీయాలంటాడు. డబ్బులు జమ పెడుతున్నప్పటి నుంచి మా ఇంటి కొంచెం నాకు నొప్పి పెడుతుంది. ఏం చేసుకుర్రా? ఈరోజు నేనేమో ఫాస్టింగ్, వీళ్ళేమో అన్ని బంద్ చేస్తాను. ఇంకా చాలా నచ్చి నొప్పి ఉంది. ఇంకా చేస్తా. నువ్వు ఇంకా హోంవర్క్ సగంలోనే ఆపినవు లడ్డు. హోంవర్క్ ఏం చాక్లెట్ నాకు తెచ్చిరా? మీరు ఒకటే తెచ్చిరా? నాకు తెస్తే రేపన్న తింటా నేను పెట్టుకొని. తెచ్చినారా? నువ్వు హోంవర్క్స్ రాయలడ్డు, టైం అవుతుంది. ఏగో చాక్లెట్స్ తెచ్చిరంట కదా, నాకు తెచ్చిరా అని అడుగుతాను. రేపు తింటే 2 తెచ్చిరా? 3నే. రేపు నేను తింటా. ఇక్కడ నాది ఇక్కడ నేను దాచి పెడతా.
నాన్నది మాది రాసి పెడతాం మీ ఇద్దరి మీద వచ్చేటట్టుంది. నేను ఇల్లు కసు కొట్టాను, ఈరోజు పూజ చేసుకున్నా. చెత్త చెత్త చేస్తే కూడా అట్లే పరుస్తా, అట్లే వండుకుంటారు చూడు, మీ ఇష్టం. చెత్త చెత్త మాత్రం చేయకండి. నీకు ఎప్పుడు ఆకలి మించిపోతూనే ఉంటుంది. అన్నం తినరా ఫస్ట్. చాక్లెట్ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? హోంవర్క్స్ రాసుకో. సరే తినండి హోంవర్క్స్ రాసుకోండి. ఏమేమి తెచ్చుకున్నారు? పప్స్ కూడా తెచ్చుకున్నట్టున్నారు కదా. గులాబ్ జాములు తెచ్చుకున్నారు, రసం కారుతుందిరా, అట్లే పెట్టిర్రా. ఇంక ఉండను పట్టు, నేను ఎట్లా తిన్నాను కాబట్టి అవన్నీ చూసి కూడా వేస్ట్. సో యాక్చువల్గా ఈరోజు ఏం వీడియోనే తీయలే, జస్ట్ నిన్న కొంచెము నేను ఈరోజు బాటిల్స్ గీటిల్స్ ఏవి నింపలేను, ఏం చేయలేను. ఇంకా ఏమంటే పూజ ఉన్న రోజు నాకు వీడియో చేయడం కుదరదు చాలా వరకు, అందుకే వీడియో చేయలేదు. నిన్న వచ్చేసి పిల్లలది బుక్లు అట్టలు వేసినని చెప్పేసి షార్ట్ వీడియో పెడదామని చెప్పేసి చిన్న చిన్న క్లిప్స్ తీస్తే అదే 6 minutes దాకా వచ్చిందనమాట. కాకపోతే సో ఇంకా ఇప్పుడు తీసేది వీడియో కూడా ఇట్లా పొడుగునే తీస్తున్నా, షార్ట్ వీడియో టైప్లో వస్తుంది, కాకపోతే లాంగ్ వీడియోనే వస్తుంది. ఏం పెట్టాలా అనుకొని నిన్నటిది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే ఇప్పుడు వచ్చి కొంచెం యాడ్ చేసిరు, కొంచెం 10-12 minutes దాకా వీడియో అయితే వస్తుంది, కానీ షార్ట్ వీడియో టైప్లో అయితే వస్తుంది.